చాలా కాలం తర్వాత మొన్న మీరు అన్నట్టు సంక్రాంతికి ఒకసారి మీ మీ ఊరికి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్ళీ మొత్తం టోటల్‌గా గ్రౌండ్‌కి రావాలి. మొన్నటిదాకా జరిగిన పరిస్థితులు, మీకు ఎదురైన భయాలు, మీరు చెప్పినవి అనేక సంఘటనలు కూడా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ అంటే నేను మళ్ళీ పోలీస్ అధికారులను గుర్తు చేస్తున్నాను అని కాదు. అటు సునీల్ కావచ్చు, లేదంటే నేను పర్టిక్యులర్‌గా మాట్లాడిన స్టీఫెన్ లాంటి వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు గ్రౌండ్‌లోకి దిగితే లేదా ఏదైనా సరే గెలుపోవటముల తర్వాత సంగతి టార్గెట్ చేశారు అనుకోండి మిమ్మల్ని. ఎలా ఎలా వీటిని ఎదుర్కొని బయటపడతారు? మొన్న వెళ్ళొచ్చాక టీజర్ చూపెట్టాగా హ్మ్. బ్రహ్మరథం పెట్టారు ప్రజలు. హ్మ్. 85 నుంచి 90 కిలోమీటర్ల దూరానికి మరి నాకు 90 అంతే 90 లోపే 95 కిలోమీటర్లు ఉంటుందేమోనండి. హ్మ్. 10:30 గంటలు పట్టింది. హ్మ్. ఇవన్నీ గ్రాఫిక్స్ కాదు ఏమి కాదు, మొత్తం విజువల్స్. ప్రతి నిమిషానికి హ్మ్. 11:15 ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే 9:40కి మా ఇంట్లోకి వెళ్ళేదాకా ప్రతి నిమిషం ఈజ్ వీడియోగ్రాఫ్డ్. హ్మ్. సో ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు, రిపోర్ట్లు పంపించుకున్నారు. హ్మ్. తేడా హ్మ్. అది అది టీజరే. హ్మ్. రేపు నేను కూటమిలోని ఒక పార్టీలో చేరిన తర్వాత హ్మ్. ఆ రోజు నేను ఎంటర్ అయినప్పుడు హ్మ్. ఉంటుంది అంతేనా? అసలు కథ. అప్పుడు ఉంటుంది అసలు కథ. అంటే ఏ ఏ అధికారికి భయపడాల్సిన పరిస్థితి ఉండదంటారు. అధికారికి నా ఎలక్షన్కి సంబంధం ఏంటండి? హ్మ్. అధికారికి నా ఎలక్షన్కి సంబంధం ఉంది. హ్మ్. కోర్టు ఆల్రెడీ చెప్పింది, ఏదైనా ఒకటో కేసులు ఉంటే బాబు హ్మ్. నోటీస్ ఇవ్వండి అని చెప్పింది. హ్మ్. సో మొన్నటికి ఏమి కేసులు లేవు. ఉంటే ఏదో నోటీస్ ఉండేవారు. ఏముంటుంది ఇందులో? హ్మ్. అన్నిటికన్నా పెద్ద కేసు దేశద్రోహం కేసే పెట్టారు. హ్మ్. దాని పర్యవసానం దేశంలోనే దేశద్రోహం కేసు ఎత్తివేయబడింది. హ్మ్. సో చూద్దాం. ఆయన రేపు ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 16 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఊటూటి ముఖ్యమంత్రి హ్మ్. అధికారాలన్నీ రెక్కలు కత్తిరించబడును. ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే హ్మ్. అంతా ఉంటుంది. హ్మ్. చేత పిచ్చి పిచ్చి కేసులు ఇలాంటివి ఏం పెడతానికి ఉండదు. అయినా ఇంకా ఇప్పుడు అతను కూడా ఎలక్షన్ చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. ఏదో ఒకప్పుడు ఏంటంటే ఏదో ఏదో ఎర్రగొట్టేస్తే, నన్ను చెత్తగొట్టేస్తే నేను భయపడిపోతాను, రచ్చబండ్లు ఆపేస్తాను, మళ్ళీ మాట్లాడను. హ్మ్. ఎందుకంటే నన్ను తీసుకెళ్లి కొట్టే నాటికి అది ఎప్పుడు 21 మేలోనే కదా నన్ను వేసాడు మావాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్ లోపే వేసాడు. హ్మ్. అప్పటికేంటంటే అప్పుడు నేను ఒక్కడే మాట్లాడేవాడిని హ్మ్. రోజు. అవును. అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏకైక ప్రతిపక్షం నేను. అవును. ఆ తర్వాత కొంచెం అమరావతి రైతుల గళం బయటకు వచ్చింది. అవును, అమరావతి రైతులు అప్పటి నుంచి ఉంది. నేను కూడా అమరావతి రైతులతోటి సన్నిహితంగా ఉన్నాను. ప్రతిరోజు వాళ్ళ కష్టం గురించి రచ్చబండలో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అవును. అదంతా ఉంది. అంటే కరోనా సమయంలో మళ్ళీ కదిలే పరిస్థితి లేదు కాబట్టి హ్మ్. ఈ ప్రధాన ప్రతిపక్షాలు రోడ్లెక్కి నిరసన తెలియజేయలేకపోయినాయి. ఎందుకంటే నలుగురు గుమ్ము కొడితే కరోనా కేసులు పెట్టేవారు. హ్మ్. అవును. ఆ టైంలో నేను ఢిల్లీలో ఉండి మరి ప్రతిరోజు అంటే తెల్లారు లేస్తే కరోనా వార్తలే కాబట్టి ఆ వార్తల నడుమ ఎడారిలో ఓయాసిస్ లాగా హ్మ్. నేను ఒక గంట రచ్చబండ మాట్లాడతాం. అది అలాగే పాపులర్ అయింది. ప్రజలు పడుతున్న కష్టాలన్నీ అలా చెప్పటం. యాక్చువల్లీ ఈ రచ్చబండ కార్యక్రమం రాజశేఖర్ రెడ్డి గారు ఫ్లైట్ లో వెళ్ళడానికి పెట్టుకుని అవును, రచ్చబండకి వెళ్ళే కార్యక్రమం, దాన్ని ఒక రకంగా మీరు కంటిన్యూ చేశారు. అవును. రచ్చబండ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబండ చేస్తా అని చెప్పి 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలలు గడిచిపోయినాయి. మొత్తానికి ఆయన మీరు అసలు మీరు ఢిల్లీలో కూర్చొనే దాన్ని రచ్చబండ చేశారు ఢిల్లీని. ఆయన కదులుతా అంటే ఇంట్లోంచి ఇప్పుడు దాకా కదిలిన పాపాన పోలా. ఉమ్. సరే ఎలాగో టైటిల్ వృధా చేశాడు కదా అని నేను అదే టైటిల్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు తీసుకున్నారు మీ టైటిల్. తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా నాకు ఈ ఇంకో 2 నెలల తర్వాత నాకు అసలు రచ్చబండ అవసరమే ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, వీళ్ళు చక్కగా కాదు, పరిపాలిస్తారు. బండలు వేరైనా రచ్చ ఒకటే. ఆ రచ్చ ఆలు చేసుకుంటారు ఏదైనా ఉంటే.
సో నాకు ఇంకా రచ్చ చేయవలసిన అవసరం లేదు. ఉమ్, సో 4 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రచ్చబండ యజ్ఞం బై RRR విల్ కమ్ టు అన్ ఎండ్.